హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. సో ఈరోజు మనం ZSH షెల్ గురించి తెలుసుకుందాం. అలాగే ఆ ZSH షెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల యూసేజ్ ఏంటి, ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న బ్యాష్ షెల్ కన్నా అది ఎలా బెటర్ అవుతుంది, ఇలాంటివన్నీ మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం. అలాగే OhMyZsh అనే ఒక ప్లగిన్ మేనేజర్ని యూజ్ చేసుకొని మన టెర్మినల్ని ఎలా ప్రొడక్టివ్గా బ్యూటిఫై చేసుకోవచ్చో కూడా మనం ఈరోజు చూద్దాం ఈ వీడియోలో. సో ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ కరెంట్ షెల్ని చేంజ్ చేసి ZSHగా మార్చాలి. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కరెంట్ షెల్ ఏంటో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఎకో $shell. సో కరెంట్ మనం ఏంటంటే బ్యాష్ని యూజ్ చేస్తున్నాం. సో దీన్ని మనం చేంజ్ చేయాలి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ZSHని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి కమాండ్ వచ్చేసి sudo apt install ZSH. ఓకే, సో మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత మన కరెంట్ షెల్ నుంచి ZSHకి చేంజ్ చేయాలి. దాని కమాండ్ వచ్చి cs change shell. చూసారా, కరెంట్ షెల్ ఏంటో దానికి చేంజ్ చేయమంటుంది. మన ప్రజెంట్ ZSH షెల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి which ZSH. సో ప్రజెంట్ ఇది యూజర్ బిన్లో ఉందన్నమాట. usr bin ZSH. ఒకసారి లాగౌట్ లాగిన్ చేద్దాం. ఓకే, లాగిన్ అయ్యాము. సో మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యి ఫస్ట్ టైం మీరు టెర్మినల్ని ఓపెన్ చేస్తారో మీకు ఆ విండోలో ఇక్కడ ఇలాంటి ప్రాంప్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమడుగుతుందంటే బ్యాష్ షెల్కి ఎలాగ బ్యాష్ ఆర్సీ అనే ఒక ఫైల్ ఉంటుందో హిడన్గా, అలాగే దీనికి కూడా ZSH ఆర్సీ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలా వద్దా ఉంటుంది అనమాట. సో మీరు జస్ట్ 0 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ZSH ఆర్సీ అనే దాన్ని హోమ్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, చూసారా మన ప్రాంప్ట్ కూడా ఇక్కడ చేంజ్ అయింది. సో ఫాంట్ పెద్దది చేస్తానండి. చూసారా దాని ప్రాంప్ట్ కూడా చేంజ్ అయింది. అలాగే ls ఇక్కడ ZSH ఆర్సీ అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఈ ఫైల్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటో మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం. మన షెల్ చేంజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఎకో $shell. సో చూసారా మన కరెంట్ షెల్ వచ్చేసి ZSH. సో ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి, దీనివల్ల ప్రొడక్టివ్గా మనం ఎలా ఫార్వర్డ్ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మన నెక్స్ట్ ఏంటంటే మనం OhMyZsh అనే ఒక ప్లగిన్ మేనేజర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెర్మినల్లో థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మన ప్రాంప్ట్ ఇక్కడ కనిపిస్తున్న ZSH ప్రాంప్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. అవి కాకుండా కొన్ని ప్లగిన్స్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఆటో ఫిల్, ఆటో సజెషన్స్ ఇలాంటివి కూడా మనం రన్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ OhMyZsh అనే వెబ్సైట్కి వెళ్దాం. OhMyZsh. ఓకే, ఇన్స్టాల్ OhMyZsh. సో దీనికి మనకి ఏంటంటే కర్ల్ లేకపోతే wget కావాలి. సో ప్రజెంట్ నేను ఏంటంటే అలాగే గిట్ కూడా కావాలి. సో వీటిని నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. sudo apt install git అలాగే కర్ల్. నెక్స్ట్ ఈ లైన్ని కాపీ చేసుకుంటున్నాను. ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కిట్ని యూజ్ చేసుకొని OhMyZsh అనేది క్లోన్ అయ్యి దీంట్లో ఇన్స్టాల్ అయిందనమాట. సో అలాగే మీరు గమనించండి ఇక్కడ ప్రాంప్ట్ కూడా చేంజ్ అయింది. అలాగే నెక్స్ట్ మనం ఏంటంటే ఈ OhMyZshలో యూజ్ చేయడానికి కొన్ని ప్లగిన్స్ని డౌన్లోడ్ చేద్దాం. సో సింపుల్, మీరు OhMyZsh ఆటో సజెషన్స్. సో ఈ గిట్ హబ్ బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళి OhMyZsh ఈ కనిపిస్తున్న ప్లగిన్ని క్లోన్ చేసుకోండి. జస్ట్ ఈ లైన్ని కాపీ చేయండి, పేస్ట్, ఎంటర్. అలాగే OhMyZsh సింటాక్స్ హైలైటింగ్. సో ఈ ప్లగిన్ కూడా లింక్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి OhMyZsh అనే ప్లగిన్ మేనేజర్ కోసం ఇక్కడ దీని యొక్క రెపాజిటరీ లింక్ ఉంది. దాన్ని కాపీ చేసుకోండి, పేస్ట్, ఎంటర్. సో ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను ZSH RC అనే ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ప్లగిన్స్ అనే ఒక లైన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు మనం ఇన్స్టాల్ చేసిన రెండింటి యొక్క ఎంట్రీస్ని అక్కడ యాడ్ చేయాలన్నమాట. ZSH ఆటో సజెషన్స్ అనే వర్డ్ ఒకటి,
ZSH సింటాక్స్ హైలైటింగ్ అనే వర్డ్ని. ఓకే, మూడోది వచ్చి సుడో. ఈ సుడో అనే ప్లగిన్కి స్పెసిఫిక్గా మీరు ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అది వర్క్ అవుతుంది. దాని యొక్క ఉపయోగాలు ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని సేవ్ చేయండి. ఎగ్జిట్ అయిన తర్వాత టెర్మినల్ని మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన ఈ 2 ప్లగిన్స్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. సో గిట్ చూడండి, మేము G ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆటో కంప్లీట్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో మనం ఒక కమాండ్ని ప్రీవియస్గా యూస్ చేసి ఉంటే ఆ కమాండ్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీరు రైట్ యారోని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది హైలైట్ అవుతుంది. ఎంటర్ అనగానే వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యాప్ట్, నేను APT టైప్ చేయకముందు AP అనే ఈ 2 లెటర్స్ చూసారు రెడ్ కలర్లో ఉంది. అంటే ఏంటంటే AP అనే కమాండ్ ప్రజెంట్ మన కంప్యూటర్లో ఎగ్జిస్టెన్స్లో లేదు అని. అలాగే T ప్రెస్ చేయగానే అది ఏమవుతుందంటే గ్రీన్గా కన్వర్ట్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే యాప్ట్ అనే కమాండ్ మన సిస్టంలో ఉంది అని అర్థం. అలాగే యాప్ట్ ఇన్స్టాల్ VLC అంటున్నాను. సో ఇక్కడ ఏముంటుందంటే రూట్ పర్మిషన్ లేదు కాబట్టి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్తుంది అనమాట. సో బై డిఫాల్ట్ మీరు ఏంటంటే బ్యాక్ వెళ్ళి సూడో అని టైప్ చేయొచ్చు. అలా కాకుండా నేను అక్కడ ప్లగిన్స్లో సూడో అని ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా మీరు సూడో అని టైప్ చేయడం మిస్ అయితే ఎస్కేప్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సూడోతో పాటు ద ప్రీవియస్ కమాండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ నేను చేయట్లేదు. సో అవన్నమాట ఇక్కడ నేను యూజ్ చేసిన 3 ప్లగిన్స్. ఇవి కాకుండా మీకు మల్టిపుల్ ప్లగిన్స్ అలాగే థీమ్స్ మీరు దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఈ 3 మాత్రమే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే ఈ ప్రాంప్ట్ డిజైన్ చేద్దాం. సో ప్రాంప్ట్ని మనకు కావాల్సిన విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఒక యారో మాత్రమే ఉంది. దీన్ని డిజైన్ చేయడానికి ఏంటంటే కొన్ని ఫాంట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి స్పెసిఫిక్ ఫాంట్స్ అనమాట, ఎందుకంటే మన యొక్క OS ఒక లోగో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ కనిపిస్తున్న ఈ గిట్ హబ్ పేజ్లో ఉన్నాయి. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫాంట్స్ని డౌన్లోడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే గిట్ క్లోన్ని యూజ్ చేస్తున్నాను. గిట్ క్లోన్ ఆ లింక్ ఇగానే అవి డౌన్లోడ్ అవుతాయి. సో LS మై లైనక్స్ సెటప్ అనే ఫోల్డర్లో ఇక్కడ చూడండి పవర్లైన్ ఫాంట్స్, CD పవర్లైన్ ఫాంట్స్. సో ఈ ఫాంట్స్ని మనం ఏంటంటే హోమ్ ఫోల్డర్లోకి కాపీ చేయాలి. CD ప్రజెంట్ హోమ్ ఫోల్డర్. ఇక్కడ నేను ఏంటంటే mkdir ఒక హిడెన్ ఫాంట్స్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లోకి మనం ఏంటంటే ఆ కనిపిస్తున్న ప్రీవియస్ ఫాంట్స్ని మనం కాపీ చేయాలన్నమాట. cp everything to home folder fonts. ఓకే, ఈ ఫాంట్స్ అనే ఫోల్డర్లో కాపీ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ఫాంట్స్ ఈ టెర్మినల్కి అప్లై అవ్వడానికి sudo apt install genome tweaks ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకొని అప్లికేషన్స్లోకి వెళ్తే ట్వీక్స్ అనే ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మోనోస్పోస్ టెక్స్ట్ని చేంజ్ చేయాలన్నమాట. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫాంట్ ఏంటంటే మెస్లో LGS రెగ్యులర్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో అన్ని ఐకాన్స్ ఉంటాయన్నమాట, ఐకాన్ ప్యాకేజ్ ఉంటుంది. సో అవన్నీ మనకి ఇక్కడ మన టెర్మినల్లో రిఫ్లెక్ట్ అవ్వడం కోసం ఇలా చేస్తాం అనమాట. మన అక్కడ ఫాంట్ చేంజ్ చేయగానే ఇక్కడ అన్ని డిఫరెన్సెస్ వచ్చింది అనమాట. సో ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఆ థీమ్ పేరు పవర్ లెవెల్ 10K. ఈ పవర్ లెవెల్ 10Kలోకి వెళ్తే ఇన్స్టాలేషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ OhMyZSH ఇన్స్టాలేషన్ కోసం ఏం చేయాలో అని ఉంటుంది. సో దీంట్లో ఈ రెపోజిటరీని క్లోన్ చేయమంటుంది. కాపీ పేస్ట్ ఎంటర్. సో క్లోనింగ్ కంప్లీట్ అయింది. సో మీరు ఏంటంటే ఇంకొక చిన్న విషయం కూడా చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ZSH RC అనే ఫైల్లోకి వెళ్ళి ZSH థీమ్ని పవర్లైన్ 10K కింద చేంజ్ చేయాలన్నమాట. నానో ZSH RC. సో బై డిఫాల్ట్ థీమ్ వచ్చేసి చూసారా రాబీ రసెల్స్ అని ఉంది ఇక్కడ. సో దాన్ని మనం చేంజ్ చేసి పవర్ లెవెల్ 10Kగా సేవ్ చేస్తున్నాం అనమాట. Ctrl+O ఎంటర్ Ctrl+X. ఒకసారి ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేయకుండా చూసారా పవర్ లెవెల్ 10K ఒక ప్రాంప్ట్ వస్తుంది. దీన్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. డస్ దిస్ లుక్ లైక్ డైమండ్? ఇది డైమండ్ లా ఉంది అనుకుంటే ప్రజెంట్ నాకు ఉంది, మీకు ఉండకపోవచ్చు కూడా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంప్ట్ రావచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ సెట్టింగ్స్. ఎస్. డస్ దిస్ లుక్ లైక్ లాక్? Yes. Does this look like Debian logo? Yes.
డూ ఆల్ ద ఐకాన్స్ ఫిట్ బిట్వీన్ ద క్రాసెస్ అని ఉంటుంది. సో మీకు ఓవర్లాప్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ క్రాసెస్లో లోగోస్ ఓవర్లాప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ నాకు ఓవర్లాప్ లేదు అంటున్నాను ఎస్. అలాగే మీకు ప్రాంప్ట్ స్టైల్ ఏం కావాలి, క్లాసికా? సో ప్రజెంట్ నేను క్లాసిక్ చూస్ చేసుకుంటున్నాను. అలాగే క్యారెక్టర్ సెట్ యూనికోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన ప్రాంప్ట్ కలర్ ఎలా కావాలో మీరు చూసుకోండి. అలాగే ప్రాంప్ట్ హెడ్ ఎలా కావాలి, నాకు షార్ప్ కావాలి. అలాగే ప్రాంప్ట్ టైల్ ఎలా కావాలి, ఫ్లాట్. మీకు ప్రాంప్ట్ హైట్ వచ్చేసి 2 లైన్స్ కావాలా, 1 లైన్ కావాలంటే అది మీరు చూస్ చేసుకోండి. నేను ప్రజెంట్ 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రాంప్ట్ కనెక్షన్ డిస్కనెక్టెడ్. అలాగే ప్రాంప్ట్ ఫ్రేమ్ వచ్చేసి నాకు లెఫ్ట్ కావాలి. ప్రాంప్ట్ స్పేసింగ్ స్పార్సా కాంపాక్టా, నేను స్పార్స్ చూస్ చేసుకుంటున్నాను. అలాగే మీకు ఐకాన్స్ ఫ్యూ కావాలా, మినీ ఐకాన్స్ కావాలా, నేను ప్రజెంట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్లో వచ్చేసి ప్రాంప్ట్ ఫ్లో వచ్చేసి కన్సైజ్ ఫ్లూయెంట్, కన్సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీ ట్రాన్స్క్రిప్షన్ ప్రాంప్ట్ ఎలా కావాలి అంటుంది. అలాగే మీకు ట్రాన్స్లేట్ ప్రాంప్ట్ ఎనేబుల్ చేయాలా వద్దా అంటుంది, నాకు వద్దంటున్నాను. సో నెంబర్ 1. అలాగే చేంజెస్ని అప్లై చేంజ్ చేయమంటున్నారా అంటుంది. సో చూసారా మన ప్రాంప్ట్ చేంజ్ అయింది. సో నాకు ఇక్కడ డెబియన్ అది ఉబుంటు లోగో వచ్చింది. ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, హోమ్ ఫోల్డర్లో ఉన్నాను. సో అలా చూపిస్తుంది అనమాట. నేను ఫాంట్స్లోకి ఎంటర్ అవ్వగానే ఆ డైరెక్టరీ పాత్ ఏంటో అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అలాగే నా కమాండ్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ చూసారు నాకు ఒక టిక్ మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాంగ్ కమాండ్ టైప్ చేయగానే నాకు అక్కడ 127 ఎర్రర్ని డిస్ప్లే చేస్తాను అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్లోకి వెళ్ళాను. సో చూసారా నేను బయటకు రాగానే నేను ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ బయటకు రావడానికి ఎంత టైం పట్టిందో అది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇలాంటి యూస్ఫుల్ డీటెయిల్స్ని ఇక్కడ అది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇలా మనం మన టెర్మినల్ని, ఇది సెంటోస్ అయినా కానీ ఉబుంటు అయినా అన్నింటిలో ఇది వర్క్ అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే మన టెర్మినల్ని త్రూ ZSH ప్రొడక్టివ్గా రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ ఆన్ intentowl.